వారి అద్దం చూడండి, రోజుకి 30 సార్లు చూస్తారు. పురుషులు కాలంలో ఉన్నారు వారు బండ్లు అర్థం చూస్తున్నా, బండ్లు చూస్తున్నా, కార్లు చూస్తున్నా, ఇట్లా అనుకున్నది. ఎట్లున్నారంట వాళ్ళు? ఎట్లున్నారంట? సమాధులు సున్నం కొట్టుంటారంట. అంటే అందరూ కాదు, లోపల అవయం కుళ్ళిపోయి ఉంటుంది. దేని వలన? చెత్త బుద్ధి వలన. దేని వలన? అందులో ఏమంటాడు ఆయన? వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని కోరి ఉన్నారు. అంటే దేంతో చూసుకోవాలంట మనము? దేంతో చూసుకోవాలా? వాక్యమైన అర్థముతో. నీ లోపల ఉన్న అంతరాత్మ పురుషుని, నేను పురుషుడు, స్త్రీ స్త్రీ, ఈ లోపల ఉన్నాడు. లోపల వాడు కనిపిస్తాను. లేడీస్ అయితే నీ లోపల గాయమన్నారు, లోపల రాణేమ్మ, మహారాణేమ్మ, లోపల గాయమంటుంది, ఆమె కనిపిస్తుంది. అనకాల ఇది వచ్చే వారు చెప్తాను మీకు. ఎందుకంటే లోపల మనకి, బయట మనకి నువ్వు పౌడర్ ఎక్కిస్తావు, లిఫ్ట్కి ఇస్తావు, హెయిర్ డ్రై ఇస్తావు, అన్నీ చేస్తావు. లోపల ఏం చేస్తావా? ఆమె చేసిన అవుతుందా? ఆమె సాధన చేపిస్తుంది అవుతుంది, అలా అవుతుందా? అంటే పైన ఎట్లున్నారంటే చూడండి, వారు దానికి ఉందని రాళ్ళని వేసి బాగా మేకప్ చేసి లోపల చెడిపోయిన అవయంలో ఉన్నా. అంటే ఏమి అర్థము? పైన బాహ్య రూపం బాగానే ఉన్నావు, నువ్వు భాగ్యం బాగానే ఉన్నావు, అంతరాత్మ చెడిపోయి ఉంది. దేని వలన? హృదయం కాఠిన్యం వలన, అవివేకం వలన, లోబడతనం వలన, దేవుని వాక్యాన్ని వినకుండా పోవడం వల్ల ఏమవుతా అంటే లోపల చెడిపోయి ఉంది. చెడ్డ బుద్ధి, చెడ్డ ఆలోచన, విచిత్ర కొంతమందికి ఎలా ఉంటుందంటే విచిత్రమైన ఆలోచన ఉంటారు కొంతమంది. హల్లెలూయా. పైకేమో దేవుని బిడ్డ లాగా ఉంటారు, పైకి ప్రైజ్ లాగా. చెప్పండి బా, చెప్పండి ప్రైజ్ అట్లా ఉంటారు. ప్రైజ్ లాగా అదనవయ్యా అమ్మా అనరా. కానీ లోపల ఆలోచన ఎలా ఉంటుంది తెలిసిన ఆలోచన తెలుసా? ఎందుకంటే ప్రియులారా, పై రూపాన్ని చూసేవాడు దేవుడు కాదు. నీ రూపాన్ని దేవుడు చూడడు, నీ అంతర్భాగాన్ని చూసేది దేవుడు, నీ హృదయాన్ని చూసేది దేవుడు, నీ మనస్సును చూసేది దేవుడు. పై రూపాన్ని చూసేవాడు మనిషి. అందుకే మనిషి ఏం చేస్తాడు? అర్థం చూసుకొని సరి చేసుకుంటాడు. కానీ నీ అంతరాత్మలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు సరి చేసుకుంటావా? నీకు తెలియదు. దేంతో చూసుకోవాలి మొహాన్ని అంటే వాక్యముతో చూసుకుంటే తెలుస్తుంది. నీ లోపల ఉన్నవాడు చనిపోయినాడా బాగున్నాడా? నీ లోపల ఉన్నవాడు చనిపోయినాడా బాగున్నాడా అని వాక్యమైన అర్థమును చూస్తే నీకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాడు అద్దములో తన సహజ ముఖాన్ని వాడు అద్దములో చూసుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు డ్రెస్సింగ్ టేబుల్ ఉందమ్మా, డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నారంటే మీకు తెలుస్తుంది వీళ్ళ లోపం ఏమని. మీరు 10 నిమిషాలు చూస్తున్నా, 5 నిమిషాలు చూస్తున్నా, వరే నువ్వు మంచివాడు వా చెడ్డవాడు అని అర్థం క్లియర్ చెప్పేస్తుంది. నువ్వే బుద్ధి కలిగి ఉన్నావు. అందుకే చెడ్డ తలంపుల వలన, చెడ్డ ఆలోచన వలన చూడండి వాడు చెడిపోవడం కారణము తండ్రిని విడిచిపెట్టి, ఆ గొప్ప ప్రేమలను తండ్రిని, ఆ ప్రేమ స్వరూపమైన తండ్రిని, ఆ పరలోక దేవుని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి ఎంతమంది బయటికి పోయారు? బయటికి అంటే వారంతా అవివేకం ఉన్నవారు, వారంతా తండ్రి ప్రేమ లేనివారు. హృదయం కాఠిన్యం వలన, హృదయం ఉన్న తప్పులని, హృదయం ఉన్న పాపాన్ని ఇక్కడికి వస్తే అది గుచ్చుకుంటుంది. హల్లెలూయా. ఇక్కడ వస్తే అది మండుకుంటుంది, ఇక్కడ వస్తే ఉడికి నీరు పైన పోతుంటుంది, ఇక్కడ వస్తే అగ్ని కుంపలు నిప్పినట్టుంటుంది. వాళ్ళ చివరికి రాదు. అర్థమైంది మీకే? వారి స్నేహితులు బయట ఉన్నారు, వారి ఫ్రెండ్స్ బయట ఉన్నారు, వాళ్ళు అక్కడ పోతే బాగుంటుంది. హల్లెలూయా. అక్కడ ఎలా ఉంటారంటే సమాధికి సున్నం కొట్టుకుంటారు.
దేవుని వాక్యము కత్తి, దేవుని వాక్యం సుత్తి. నా మాటలు అగ్ని వంటివి కావా, బంటలు భద్రపడే సుత్తి లాంటివి కావా, ఆత్మ ఖడ్గం వంటి నా మాటలు కావా, ఉదక స్థానం వంటి వాక్యం కాదా అంటే దేవుని వాక్యం పాలుతో పోల్చాడు, ఖడ్గముతో పోల్చాడు, సుత్తితో పోల్చాడు, అగ్నితో పోల్చాడు, నీటితో పోల్చాడు. అది వాక్యం బయలు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి మీద చల్చమంటాడు. హల్లెలూయా. నీలో తప్పు ఉన్నా, నీలో పాపం ఉన్నా అది ఖడ్గములే గుచ్చుపడతాయి హృదయాన్ని. హల్లెలూయా. కొంతమందికి అది పరిశుద్ధాత్మ మంటగా ఉంటుంది, కొంతమందికి వాక్యం ఉదక స్థానంగా ఉంటుంది, కొంతమంది తల మీద తుట్టితో కొట్టినట్టు ఉంటుంది, కొంతమంది పొడిచినట్టు ఉంటుంది. అది ఎట్లన్నా జరుగుతుంది. ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, 20 మందికి 20 మందికి ఎలా జరుగుతుంది. వాక్యం బయలుపోయినప్పుడు మీకు ఎలా కూర్చోని శృతిలో తల మీద కొట్టినప్పుడు నీకు భారం నొప్పి కలుగుతుంది, నీ నొప్పి కలుగుతుంది. హల్లెలూయా. చాలా నొప్పిగా ఉంది సార్ పాస్టర్ అట్లా మారాలి. అవునా కదా? నీకు నొప్పి కలుగుతుంటే మారాల. అంటే వాక్యం అనే అర్థం నిన్ను హెచ్చరిస్తుంది. వాక్యం అనే కత్తి, వాక్యం అనే అగ్ని, వాక్యం అనే సుత్తి నిన్ను దండిస్తుంది, కానీ శిక్షించింది. బాగుందండి. దండిస్తుంది, శిక్షించింది. నీ లోపాన్ని ఎత్తి చూపిస్తుంది, అందరిని వ్యతిరేకించు, దేవుడిని వ్యతిరేకించు. హల్లెలూయా. దేవుడు ఎవరు? ప్రేమామయుడు. ఆమేన్. దేవుడు ఎవరు? ప్రేమామయుడు. నీ లోపాన్ని, నీ పాపాన్ని, నీ తప్పుల్ని ఎత్తి చెప్తాడు దేవుడు. అది దూరం ఉన్నట్టు ఆయన ప్రేమించే, ఆయన తన ప్రేమించే వారిని గద్దించి బుద్ధి చెప్పారు. హల్లెలూయా. మీరు ఇంతమంది కూర్చోరు, ఎవరు బాగా బాగా కాయం కలుగుతారు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆమె కొంతమందికి ఏమి ఉండదు, అంత ఏం లేదు నాకు. హల్లెలూయా. చూడండి, వాడు దూరదేశాలు వెళ్ళిపోయాట. చెడ్డ అలవాట్ల వలన వాడి ఆస్తులు మొత్తం పోయింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా మానవుల్లో దేశానికి కరువు వచ్చేస్తుంది. చూడండి, తండ్రి మాట వినకపోతే మీకు మొదట వచ్చేది నష్టం చేస్తున్నా, మీకు అన్నం దొరుకుతుంది. ఏ అన్నం అంటే శరీరమైన అన్నం కాదు, సంఘీయ దొరుకుతుంది, ఆత్మీయమైన అన్నం దొరుకుతుంది. ఏది అన్నం అంటే ఆహారం, వాక్యం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా, ఇప్పుడు ఇక్కడ వింటున్న వాక్యము నువ్వు ఎక్కడ పోయినా ఇలా ఉండదు, నీకు ఇలా ఉండదు. ఇది విని నీకు బిర్యానీ తిరిగి అలవాటు అయిపోయింది. ఆడిపోయి నీ గంజి పోయి తాగుతావా, వాళ్ళు పెరిగిన చల్లగా పోస్తారు, చల్లగా పెరిగిన వేస్తారు, నీకు తాగు కూల్ అవుతుంది, కూల్ చేస్తారు. బాగుంటుందా? వాడు మంచిగా తిని వాడికి తాగి నీకు బిర్యానీ ఇస్తే వాడి గురించి తింటాడు, రెండోది వస్తే సార్ నాకు సార్. అవునా కాదా? అవునా కాదా? ఎందుకంటే ఇది వింటే నిప్పు నీకు ఒళ్ళంతా ఇది అవుతాడు. వాళ్ళకి ఏముండదు, వాడు చల్లగా లేదు, వెచ్చగా లేదు. నువ్వు చల్లగానే ఉండు, నువ్వు వెచ్చగానే ఉండు, దేవుడు చెప్తాడు. లేకపోతే నా నోట్లో ఉమ్మి వేసేస్తాను, అక్కడ నా 3 పదాలు చెప్తాను, నా నోట్లో ఉమ్మి వేసేస్తాను. అంటే నువ్వు భక్తిగానే ఉండరా, భక్తి లేకనే ఉండదు, అట్లా ఇట్లా ఉండదు. అట్లా ఇట్లా చదవండి మాట్లాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చింది, 16 చదువు. నువ్వు వెచ్చగైనాను, చల్లగైనాను ఉండక నుని వెచ్చగా ఉన్నా గనుక నేను నా నోటి నుండి నువ్వు భక్తిగానే ఉండు, ఇలా భక్తి లేకుండా ఉండు, అట్లా ఇట్లా లేకుండా. హల్లెలూయా.
అందుకే పిల్లరా, వాని బట్టి ఆ దేశానికి కరువు వచ్చిందంట. నోవాహును బట్టి వారి బోట్లు ఆ పరలో ఉన్న అందరికీ కూడా అన్నం లేదు, మట్టి పాలైపోయింది. దేవుని మాట వినకపోతే అది నేనైనా సరే నువ్వైనా సరే, నిజంగా ఈరోజు వచ్చాను, నేను రాలేను ఈరోజు తనకే చెప్పేస్తాను, ఏదో చెప్పి పంపించేసి ఏదో వాక్యం పాట పాడి నీకు తెలిసి చెప్పి పంపించాను. నాకు దేవుడు ఇచ్చిన పని చేయాలి, రామం పోయినా పర్వాలేదు, రావాలి, అది ఆయన చూసుకుంటారు అని వచ్చింది. కార్పులు నీకు కంటే లాగే 3:30 వచ్చాను. కారణం ఏమంటే దేవుని మాట వినాలా, ఆయన మాటని చెప్పాలి. ఈరోజు ఈ వాక్యం నేను చెప్పాలి, ప్రభు గురించి, తండ్రి గురించి, దేవుని గురించి ఈ వాక్యం చెప్పాలి. అక్కడ రాసేది నేను రావాలి. ఇది నాకు పెట్టిన భారం, దేవుడిని తల మీద పెట్టిన భారం, ఇది నా పని, ఇదే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, కరువు వచ్చిందంట. కరువు వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు ఇబ్బంది. దేవుని మాట వినకపోతే కష్టం వస్తుంది, దేవుని మాట వినకపోతే అప్పుల భారం తిరుగుతుంది, దేవుని మాట వినకపోతే రోగం నాట్యం ఆడుతుంది. హల్లెలూయా. రోగం ఏమవుతుంది? నాట్యం ఆడుతుంది. అప్పుల భారం ఏమవుతుంది? అప్పుల భారం ఎక్కువైపోతుంది, కష్టాలు ఎక్కువైపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నువ్వు ఎప్పుడు బాగా ధ్యానిస్తుంటావో, అది కీర్తన 1 చెప్తాడు, ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తన చదువు కీర్తన 1:3 త్వరగా. ధర్మశాస్త్రాన్ని, కీర్తన 1:3 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏమంటా? దివారాత్రములు దేవుని మాటను ధ్యానించాలి. దివారాత్రములు దేవుని మాటను మనం ఎప్పుడు నెమ్మరేసుకుంటూ ఉండాలి. ఈరోజు వాక్యం చదివినాం, ఈరోజు ఒక మాట చదువుతున్నాం, ఆ వాక్యం చెప్తానే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి ఆ మాటను. అట్లా నువ్వు ధ్యానిస్తుంటే ఏమవుతావు అంటే, చదవమన్నా, తన ఆకు వాడక, కీర్తన 1:4 తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే పచ్చని చెట్టు వలె తన చదువు. అతడు నీటి కాలువల, అతను నీటి కాలువలే నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. అక్కడ పక్కన అతను చేసేదంతా సఫలమవుతుంది, అసఫలమవుతుంది. ఎట్లాగా అంటే, ఈ మాటలు నేను పంపించే వాక్యమే మీరు రోజుకి 30 సార్లు చెప్తే చాలు. నేను పంపిస్తున్న వాక్యాన్ని మీరు రోజుకి 40 సార్లు 50 సార్లు చెప్పాను ఉంటే అది పవర్. అతను చేదంతయో సఫలమవును. అది ఎంత సఫలమవుతావు, నువ్వు మనసులో ఏమనుకుంటావు అది జరిగి, నువ్వు మనసులో ఏమనుకుంటావు అది జరిగిపోతుంది. హల్లెలూయా. అంటే ఏం ధ్యానించాలి? దివారాత్రములు అంటే పగలు రాత్రి, ఇప్పుడు దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు. హల్లెలూయా. కొంతమంది అట్లా చేయదు, వారానికి రాజనం వచ్చిన బయట పడేసి పోయిన వారు ఏ వాక్యం మహాబలం అని చెప్తాను. చూడండి, వాని వలన ఆ దేశానికే కరువు వచ్చిందంట. ఇప్పుడు వాడు ఏం ఆశపడతాడంటే పిల్లరా, పందులకి కొట్టుకుని ఆశపడతాడు. చూడండి, అప్పులు బాగా అయిపోయిన వాళ్ళు ఏం చెప్తారమ్మా, అప్పులు అయిపోయిన వాళ్ళు ఆ ఎదురు ఆ యొక్క పందులు పంపిస్తారు, మా ఆడిపోయి చెప్తుంది అక్కడ 100 రూపాయలు ఇక్కడ 100 రూపాయలు డబ్బులు ఉంది, నలగ మాట్లాడాలి. ఆ మాట ఇది చెప్తుంది, నా మాట వినరా ఊరంతా తిరిగినాడు, దాంతో తిరిగినాడు, దీంతో తిరిగినాడు, ఆగినాడు, అన్ని చేసినాడు.
అప్పులు అయిపోయినా ప్రాణం తీస్తున్నాడు. వీడు ఎప్పుడు సస్తాడో తెలియదు. ఒక 100 రూపాయలు కాదు, వాడు వస్తే 100 రూపాయలు ఎవరు ఇచ్చేది? అవునా కదా? అంటే ఈమె గొప్పతనం, ఈమె చల్లదు ఆడు చెడిపోయినాడు. అవునా కదా? ఈమె జాతి వాడిని చెడిపోతాడు. ఆలోచించేయండి, వాడిని కాపాడిపోతాడు అంటే ఈమె చల్ల. ఇంట్లో భోజనం కట్టలు పెడతాడు, వాడిని హోటల్ మీద తింటాడు. అవునా కదా? రుచిగా పెడితే వాడితో పోయి బయట తింటాడు. ఈ మనిషి పొద్దున తింటాం, కొంతమంది తింటారు పొద్దున 9 నిద్రపోతాడు. భర్త 8 వాడు ఆఫీస్ పోతాడు, పనికి పోతాడు. ఏమో మనం టిఫిన్ చేసి పెట్టాము, ప్రొమోట్ చేసి పెట్టాము, పెట్టరు. వాడు 9 నిద్రపోయి వాడు 2 రోజులు వాటర్ తింటే 3 రోజులు వాటర్ పని సాగు పెట్టుకుంటాడు. నీ కాపు చేయడానికి కారణం ఏంటంటే నీ నిద్ర. అవునా కాదా? నీ కాపు చేయడానికి కారణం నీ నిద్ర. అలా నీ కొంప చేయడానికి కానీ సోమరితనం, నీ కొంప చేయడానికి ఎదగలేకపోవడానికి కారణం ఏమంటే నువ్వు దివారాత్రి వాక్యాన్ని ధ్యానించు. సపోర్ట్ దొరుకుతావు, సపోర్ట్ దొరుకుతావు అన్ని చేస్తావు. అవునా కదా? అవునా కదా? అదే లూయా. మీరు అట్లా దేవుని బిడ్డ మీరు అలా ఉన్నప్పుడు అట్లుంటే సరి చేసుకోవచ్చు. వేకుజామున లేచి ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదవాలి. మీరు అట్లా చదువుతారండి, మీరు రాను అంత బ్రైట్గా ఉంటారు, ఆత్మీయ జీవితం బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశముకు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒకరి చెంత చేరును. వాడు పందులు మేపుటకును తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడును కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. ఇప్పుడు తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రిని గుర్తు చేసుకుని పిల్లారా ఏం చేస్తున్నారు? ఇప్పుడు తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు వాడు ఇబ్బంది పడి సాగినప్పుడు, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వాడిని ఆకలి కేకలతో ఉన్నప్పుడు, వాడు తినడానికి ఆహారం లేనప్పుడు, నా తండ్రి ఇంట్లో అనేక మంది ఉన్నారే, పనివారి పెట్టిన ఆహారం అని నాకు దొరుకుతుందేమో. ఇప్పుడు బుద్ధి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి వచ్చిందంట మనకి. ఎందుకంటే తండ్రి ప్రేమను విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి ఎవరు దూరం వెళ్ళిపోతారో వారు స్నేహితుల మధ్య వెళ్ళిపోతారు. స్నేహితులు బయట లేదు, స్నేహితులు మీరనే ఉన్నారు. స్నేహితులు కోపము, వేషము, కొంచెం గద్దిస్తే, కొంచెం బుద్ధి చెప్తే నొచ్చుకోవడము, లోబడకపోవడము, ఇదన్నీ స్నేహితులు నిన్ను నష్టపరిచేవాళ్ళు. హల్లెలూయా. నేను నష్టపరిచే వాళ్ళు బయట లేదు, నీలోనే ఉన్నారు. హల్లెలూయా. వాక్యానికి ఎప్పుడు లోబడతావో, వాక్యానికి ఎప్పుడు నువ్వు తిరస్కరిస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వించబడతావు. హల్లెలూయా. వాక్యం ఎదుట నువ్వు నేను సాగిలా పడాలా. యాకోబు 7 మార్లు సాగిలా పడినాడంట. యాకోబు 7 మార్లు సాగిపోన్నారంట. అందుకే అతను ఇశ్రాయేలుగా మారినాడు. యాకోబు అంటే మోసగాడు, మోసగాడు కూడా దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమామూర్తి, ఆయన ప్రేమామూర్తి. హల్లెలూయా. నేను ఒకప్పుడు భయంకరంగా అనేక చెడ్డ తలంపు, చెడ్డ బుద్ధి, చెడ్డ ఆలోచన, చెడ్డతనంలో ఉన్నాను, తాగిపోతాను, తిరిగిపోతాను ఉన్నాను. కానీ దేవుడు నన్ను ప్రేమించాడు. ఎందుకంటే నన్ను మార్చుతాం. ఆమేన్, ఆమేన్. మీకు ఒకప్పుడు చెడ్డవారు ఉండొచ్చు, విగ్రహాలు ఉండొచ్చు, పూజలు చేసేవారు ఉండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఎందుకంటే మీరు ఆయన సొంతంగా అవుతారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియులారా, గనుక మనము బుద్ధి వచ్చినప్పుడు వాడి తండ్రి ఎదుగు మరలా తిరిగి వస్తున్నాడు. నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారే, పనివారి పెట్టిన ఆహారమైన నాకు దొరుకుతున్నాయేమో. ఎందుకంటే వాడి అవివేకము పడిపోయింది, వారికి నవీన స్వభావం వచ్చింది. చూడండి, మీ జీవితంలో కష్టం ఎందుకో తెలుసునా, మీ జీవిత నష్టం ఎందుకో తెలుసునా, మీ జీవిత శ్రమలు ఎందుకో తెలుసునా, నువ్వు మారడానికి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఏమి? నువ్వు మార్పు చెందటానికి,
నీ లైఫ్ని సరి చేసుకోవడానికి. నష్టము, కష్టము ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నిన్ను దేవుడు మార్చడానికి ఇస్తాడు. వాటి సరస్సు వహించాలి. హల్లెలూయా. ఈ కష్టాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి అడగాలి. ప్రభా, ఈ కష్టాన్ని తట్టుకునే, ఈ నష్టాన్ని తట్టుకునే ఆ బుద్ధిను, ఆ కృప నాకు అనుగ్రహించండి. దేవుడు అనుగ్రహిస్తాడు. శోధన ఉన్నా కూడా నిన్ను తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ప్రియులారా, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడి తండ్రి యొక్క ఎంతో మంది కూలివాడికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుగు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదని. ఈరోజు చూడండి, మనం ఎన్నిసార్లు ఆ దేవుడిని ఎన్నిసార్లు దుఃఖపరిచినా మనం. చట్టాల ద్వారా, పాపం ద్వారా, ద్వేషం ద్వారా, అసూయ ద్వారా, కామకత్వం ద్వారా ఎంతమంది మన దేవుడు మనం నేర్చుంటాము. ఆలోచించండి. రోడ్డు మీద పది వ్యామోమంతో చూస్తావు, అబ్బాయినో అమ్మాయినో వ్యామోమంతో చూస్తావు. నేను దేవుడు చూస్తాను, ఆయన ఎంత బాధపడి ఉంటాడు. నువ్వు చెట్టు పెడతావు, చెట్టు చుట్టూ ఏం చేస్తావు? పెంచి వేసి పెడతావు. ఎందుకు? అది మేకను, ఆవులు అది ఎక్కడ తినేస్తున్నావు, నా చుట్టూ కట్ చేసి పెడతావు. దేవుడు నీకు అంత ఆశపడతారు కదా, నువ్వు బాగుండాలని. మనం చెడిపోతాని ఏడవడా? చెప్పండి, నువ్వు చెడిపోతాని ఏడవడా? మన బిడ్డలం కాపాడు, మన బిడ్డలం కాపాడు. హల్లెలూయా. ఈ లోకం ప్రతి ఒక్కరు ఆయన పెట్టలేదు. వారు తప్పిపోయినారు, మీరు తిరిగి వచ్చారు. ఆమేన్. వారు తప్పిపోయి వాళ్ళు కూడా వస్తారు ఒక రోజుకి. వాళ్ళు రారనుకోవద్దు, వాళ్ళు కూడా వస్తారు. మనం ఎత్తబడిపోయి జరిగిన తర్వాత, ఆయన ప్రత్యక్షం చూసిన తర్వాత వాళ్ళందరూ వస్తారు. సలాలు అప్పుడు వాక్యం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెన్నైలో చెప్తారంట 3 కోట్ల ఉందని అక్కడ పోతారు. హల్లెలూయా. అంత కాలం రాబోతుంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, తండ్రి ప్రేమ కలిగిన వాడు, ప్రతిరోజు తన కుమారుడు వస్తారని ఎదురు చూసే తండ్రి అయినా దేవుడు నన్ను ఎదురు చూస్తాడు. ఆదివారం నువ్వు చర్చికి వస్తావని ఆయన నీకన్నా ముందుకు వచ్చి కూర్చొని చూస్తాడు. నా పిల్లలు ఎవరు వచ్చారు, వాళ్ళు దేవుడు చెప్తున్నారు, ప్రభా నరసింహ రాలేదు, ప్రభా ఎర్రక కూతురు రాలేదు, ప్రభా పలనమ్మాయి రాలేదు, పలనమ్మ రాలేదు ప్రభా. రేపు పోయిన వారం వచ్చారు ప్రభా, ఈ వారం రాలేదు. దేవుడు అట్లా చేసుకుంటాడు. నేను కాదు, దేవుడు అట్లా చేసుకుంటాడు. ఆయన నువ్వు వస్తావా అని వేకు జామున వచ్చి కూర్చుంటాడు, ఉదయమే వచ్చి కూర్చుంటాడు. మీ మొహలంతా చూస్తాడు ఎవరు వచ్చారు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, లోకాన్ని ఎంతగా ప్రేమించిన దేవుడు ఆయన. నేను నన్ను ప్రేమిస్తున్నాను, నా మాట చాలా ఆశపడతాను. హల్లెలూయా. దేవుని మాట చాలా ఇంపుగా ఉండదు, అది సంపుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సంపు. హల్లెలూయా. దేవుని మాట మనం ఇంపుగా వినాలి, సంతోషంగా వినాలి, ఇంకా వినాలి, ఆశపడాలి. బైబిల్ ఇంకా ఆశపడాలి, చదవాలి, బైబిల్ని ఆశపడాలి. హల్లెలూయా. చూడండి, వారి జీవితంలో దేవునికి లోబడి, దేవుని వాక్యాన్ని శిరస్సు వహించి, దేవుని క్రమశిక్షణ కలిగి, దేవుని పట్టుదల కలిగి, తండ్రికి భయపడి, తండ్రి భయపడుతూ ఎవరు జీవిస్తారో, నా మాట విన్నవారు వారు వణుకుదని దేవుడు చెప్తాడు. ఆయన మాట విన్నవారు కటకట వణికిపోతారు. యెషయాలో ఉంది ఆ మాట. 61 యెషయా 'నా మాట విని
ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుందనో వానినే నేను దృష్టి ఉంచున్నాను. వాడిని నేను చూస్తున్నాను అంటున్నాను. ఆయన వాక్యాన్ని విని ఎవడు భయపడతాడో, వాక్యాన్ని విని ఎవడు లోబడతాడో, దేవుని వాక్యాన్ని విని మందిరానికి ఎవడు వస్తాడో వాడిని దేవుడు దృష్టి ఇస్తున్నాడు. వాడిని కన్ని దృష్టి మన మీద పడితే మన జీవితమే ధన్యం. నీతో మాత్రం కాదు, నీ పిల్లలు నీ వంశాన్ని దేవుడు చూస్తాడు. నీతో మాట ఎప్పుడు చూడు. మీరు వచ్చినంత మీ ధన్యం. మీరు అనుకోవచ్చు మిమ్మల్ని మీ సంతతిని దేవుడు చూస్తాడు. మీ సంతతి లేకుండా ఉండొచ్చు, కానీ అదృశ్యం ఉంది, అది ఎవరో దృశ్యం అవుతుంది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మీ వంశాన్ని చూసి మీరు అంటారు వస్తారా లేదా మీ వంశం ఖచ్చితంగా చూస్తారా? 100%. నీ పరీక్ష చేస్తారు. చూడండి, ఎవడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో వానినే నేను దృష్టించుచున్నాను. కనుక ఆ తండ్రికి విలువ ఇవ్వాలి, తండ్రికి శిరస్సు వంచాలి, దేవుని మాట వినాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. తండ్రి ప్రభుని పిలిచేవాడు పరలోకానికి రాడు కనుక నా తండ్రి చిత్తాన్ని చేసేవాడు పరలోకానికి వస్తాను ప్రభు కుమారుని యేసుక్రీస్తు చెప్తున్నాడు. తండ్రి చిత్తం ఏమి అంటే నిన్న వలె నీ పొరుగువాని ప్రేమించు, నీవు రక్షణ పొందినట్టు మరొకరిని రక్షణకు నడిపించు, మరొకరిని తీసుకుని రా, మనం దేవుని మందిరకు ఆశగా వాక్యాన్ని విను, దేవుని మందిరానికి వచ్చి చూడు, వాక్యం విని చూడు. దేవుని మాట, దేవుని వాక్యం విడిపిస్తుంది. దేవుని మాట అంత శక్తిగల మాట. చూడండి, వారు వస్తారు, తప్పిపోయిన కుమారుడు వస్తారని ప్రతిరోజు ఆ తండ్రి ఏం చెప్తున్నాను, మిద్ద మీదికి పోయి ప్రతిరోజు చూస్తారంట, నా కుమారుడు వస్తారా. ఒకరోజు వస్తుందనంట పిల్లారా, దూరం నుంచి చూస్తే వాడు గడ్డము మురికైన పట్టు మన మీద కంపు కొడుతుందంట, మన మీద చెట్ట వాసన వస్తుంది మీద. కానీ ఆ తండ్రి దేవుడు పరిగెత్తుకుంటూ పోయి వాడిని కౌగిలించుకొని మన మెడ మీద ముద్దు పెట్టి వారి మీద దుర్వాసన చూడలేఆయన, వారి మీద కంపును చూడలేఆయన, వారి మీద డబ్బున్న ఇచ్చిన ఆస్తులు ఏమైనా చూడలే, నా ధనాన్ని తీసుకుని ఏం చేసా ఆయన అడగలే, నా ఆస్తులు తీసుకుని ఎవరికి ఇచ్చామని అడగలే, నా కుమారుని తిరిగి వచ్చాడని చూసి సంతోషపడిన దేవుడు ఆయన. ఆమేన్. కానీ మనము తిరిగి రావడానికి ఏమో తెలుస్తున్నా, మనకి ఈర్ష్య అడ్డం వస్తుంది. ఏమవుతుంది మనకి? అయ్యో అక్కడ ఎట్లా పోయేది, అమ్మనే పడతారు కదా, నేను రాను. రతనమ్మ ఆయన అంటారు, నేను రాను పడతాను. ఏమొస్తుంది? ఈర్ష్య, ప్రెస్టీజ్. హల్లెలూయా. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వాడిని దృష్టి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడే దేవుడు నేను కాదు. ఆమేన్. మీరు 1000 పాపం ఉండొచ్చు, నాకు ఏది ఇచ్చాలో నేను మాట్లాడాలి, అతిగా మాట్లాడుతున్నాను తమ్మేస్తాను. నా యజమాని కదా ఆయన, అవునా? యజమాని లోబడిలో వద్దా? ఆయన చెప్పింది నేను వినాలి, ఆయన ఏం చెప్పాలని నేను చెప్పాలి, నా ఇష్టం చెప్పాను కాదు. అర్థమైందా? కొంతమంది చెప్తారు, ఓ పాస్ట్ మనం పొడుస్తూనే ఉన్నాను అంటారు. నేను పొడిచి వాళ్ళు పొడిచేస్తారు ఆయన, వెనకాల కర్ర పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈర్ష్య, నీలో ఉన్న అజ్ఞానము, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న అంధకారము, నీలో ఉన్న కఠిన్యము దేవుని సంఘానికి రావడానికి అది అడ్డు వస్తుందంట. దేవునికి నీకు చూస్తున్నారా? తండ్రి ఎదుగు రావడానికి చూడండి, వారి బుద్ధి వచ్చి, ఎందుకు బుద్ధి వచ్చింది? వాళ్ళ చీకటి పోయింది, వాళ్ళ అంధకారం పోయింది, వాళ్ళ అవివేకం పోయింది, వాళ్ళ ఉన్న మొత్తం లోకం పోయింది. అన్ని పోగొట్టి పశ్చాత్తాపకానికి మారు మనసు పొంది తండ్రి ఎదుగు రావాలని తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి కాపుచ్చుకుంది, ఆయన తరిమే దేవుడు కాదు. ఆమేన్. ఆయన ఎదుర్కొని వచ్చేవాడిని ఆయన ఎన్నడూ కూడా తరిమి పెట్టాడు.
హల్లెలూయా. వచ్చిన కుమారుని గట్టిగా కౌగిలించుకొని హల్లెలూయా ఆమేన్. ఈరోజు నువ్వు ఆయన కౌగిట్లో ఉన్నావా? ఆయన కౌగిట్లో ఉన్నావా? నువ్వు ఎవరి కౌగిట్లో ఉన్నావు? ఎవరి కౌగిట్లో ఉన్నావు? మనిషి కౌగిట్లో ఉన్నావా? అంటే మాయలో మగ్గిపోతావు. దేంతో? మాయలో. అర్థమైంది మీకు? మాయ, లోకం మాయ, ఉప్పొంగే మాయ, ఉప్పొంగే ప్రేమ. ఆ కవిటిలో పోవద్దు. ఎవరి కవిటిలోకి రావాలా? దేవుని కవిటిలోకి రావాలా? వాడు వచ్చాడు అన్ని వదిలిపెట్టి, వాడు మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి తన తండ్రి ఎదురు పోతే సమృద్ధిగా నాకు అన్నం దొరుకుతుంది. వృత్తి వచ్చింది. వృత్తి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుని కవిటికి వచ్చాడు. తండ్రి నేరుపోయి వాని మీద దుర్వాసన, వాని మీద కంపు. వాడు స్నానం చేయలేదు. హల్లెలూయా. వాడు స్నానం చేయకుండా కంపుతో వచ్చిన వాడిని చూసి ఆ తండ్రి గట్టిగా కౌచుకున్నాడు. ఆయన నీ ఆస్తిని అడగడు. నీకు ఇచ్చిన సంతోషం, దేవుని సంతోషం తీసుకుపోయిన ఎంతమంది ఉన్నారు బయట? దేవుని స్వస్థత తీసుకుపోయిన ఎంతమంది ఉన్నారు? అవునా కదా? ఆనందం ఎంతమంది ఉన్నారు? అదని దేవుని ఆస్తి కదా? తండ్రి ఆస్తి కదా? చెప్పండి, ఆయన ఆస్తి కాదా? అది పోగొట్టుకుని మళ్ళా వస్తావా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన కౌగిటే సంఘం. తండ్రి కౌగిట దేవుని సంఘం. నువ్వు సంఘములో ఉన్నావా? నువ్వు సంఘంలో నాటబడి ఉన్నావా? సంఘంలో దేవుని వాక్యాన్ని, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఆయన కవితో ఉన్నావా? నువ్వు వచ్చి పడతావు. ఏ వ్యాధులు వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏది నష్టం వచ్చినా నువ్వు దేవుని కవితో ఉన్నావు కనుక నీకు ఏది కూడా ముట్టదు. ఏది కూడా ముట్టదు. నీ చుట్టూ దేవుని కవితో. ఆమేన్. దేవుని హస్తం బంధించబడి ఉంది. ఆయన హస్తం నేను బంధించబడి. హల్లెలూయా. వ్యాధి తాకుతుందా? చెప్పండి. సైతాన్ నిన్ను తాకుతుందా? మంత్రం నిన్ను తాకుతుందా? చెప్పండి. నీ దిష్టి వచ్చిందంట. దిష్టిని తాకిందా? అంటే మీరు ఎవరు అట్లాంటి మాట మాట్లాడతారు? అందుకే దిష్టి కాదు, దిష్టి. నువ్వు దేవుని కవిట్లో ఉన్నావు. ఓ అవివేకి, నువ్వు దేవుని కవిట్లో ఉన్నావు. దేవుని బందిలో ఉన్నావు. దేవుని కౌగిలించుకున్నాడు. ఏ దుష్ట శక్తి గాని, ఏ అంధకార శక్తి గాని నిన్ను ముట్టనే ముట్టదు. నువ్వు ఆయన సంఘం నాటబడి. హల్లెలూయా. ఆయన సంఘం నాటబడి. హల్లెలూయా. తండ్రి నిన్ను బంధించున్నాడు. తండ్రి ఆకర్షించబడి ఉన్నావు. దేవుని వాక్యంలో నీవు ఆకర్షిస్తూ ఉన్నావు. ఏది ముట్టదు నిన్ను. హల్లెలూయా. ఈ లోకం నిన్ను ముట్టదు. ఈ లోక మాయ నిన్ను ముట్టదు. నేను పెళ్లికి పోయిన శనివారం, శుక్రవారం పెళ్లి అయిపోయింది. హైదరాబాద్ పోయి అట్లా నెల్లూరుకి వచ్చింది. అది హిందువులు పెళ్లి. అందరూ పోయారు. నేను పాసుకుంటాను. అందరూ డాన్సులు వేసారు భయంకరంగా. సాధ్యం మా మరదలంటుంది, మా బావ వస్తే బావను ఇచ్చేస్తుంటాను. వాళ్ళ అక్క చెల్లి అందరూ భయంకరమంటే 3 గంటలకు డాన్స్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను నన్ను ప్రత్యేకపరిచింది. ఎందుకంటే ఈగులున్న చోట నా గోషణ ప్రాంతంలో నా ప్రజలని ప్రత్యేకపరిచి అక్కడ ఈగల గుంపులు ఉండవు. దేవుడు ఉన్న చోట ఈగల గుంపు తెలుసా మీకే? తెలుసా ఈగల గుంపును? ఈ తేరు ఊళ్ళో తీసుకోమని చూస్తానండి. వినాయకత్వం జాతకము బిల్లు కూడా తాగుతూ టమాటా డాన్స్ వేసుకుంటూ ఆ ఈగల గుంపులు ఈగలు గుంబలుగా ఉంటుంది. చూడండి, బెల్లం పెట్టి కొంచెం చూస్తా ఉన్నావు నువ్వు ఎట్లా ఫైట్ చేసుకుంటుంది ఈగలు. కానీ దేవుడు చెప్పు, నీ ప్రజల నుండి నా ప్రజలను ప్రత్యేకపరచు. నా కొరకు ప్రత్యేకం ఉంటారు. హల్లెలూయా. నా కొరకు ప్రత్యేకం ఉంటారు. ఎందుకంటే నీవు భూమి మీద ఉన్నా కూడా నీవు పరలోకవాసి. నువ్వు దేవుని కుమార్తె, నువ్వు దేవుని కుమారుడు కనుక నువ్వు సాతాను లోకంలో ఉన్నా కూడా ఆయన అనుకొని నడుస్తావు. ఇది నా దేవునికి ఇష్టం లేదు కనుక. హల్లెలూయా.
ఎందుకంటే నేను ప్రత్యేక పరిస్థితిని కూర్చున్న చోటకి తెలిసిపోతుంది, నువ్వు నిలుచుకున్న చోటకి తెలిసిపోతుంది. ప్రత్యేకంగా ఉన్నావు, నీ దగ్గర రారు. మా వచ్చి చూడడానికి ఎంత సహాయం చేస్తాను, నేను ఎంత ప్రేమించాను, నా దగ్గర రాలేదే, అందరూ వాదిరిపోయింటే నిన్న దేవుడు అనుమతించాడు. నేను మొహం చేసిన దేవుడి బాగుపడదురా, మన దూరం వెళ్ళిపో, దేవుడు వాళ్ళ కళ కల్పిస్తాడు. హల్లెలూయా. నిన్న దిందర పెట్టిన, మధ్యాహ్నం దిందర పెట్టినావు, నేను మాత్రం ఒకటే చాలా కూర్చోం. మాదిరి ఊరు అంతా ఇంకో రూమ్ కూర్చో 10 మంది మాట్లాడతారు, 6 రూమ్ కూర్చో 8 మంది మాట్లాడతారు, ఇంకో రూమ్ 8 మంది, మొత్తం 30 మంది ఉన్నారు. ఒకరు కూడా దగ్గర రాలేదు. నేను కూడా ఏదో నా మాట అంతే. దేవుడు ప్రత్యేక దేవుని కవిట్లా మనం ఉన్నాము. ఎట్లా ఉన్నాము? దేవుని కవిట. కవిట అంటే కవిట అంటే చెప్పండి, సంఘములో ఉన్నాము. మన సహవాసం ఏమి? మన సహవాసము అనుషిత కాదు, అనుష్క కాదు, మన సహవాసం. హల్లెలూయా. మన సహవాసం ఎవరితో? మన సహవాసము దేవునితో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన సహవాసం రాజకీయ నాయకులతో కాదు, మన సహవాసం సజీవుడైన యేసుక్రీస్తుతో. సజీవుడైన యేసుక్రీస్తుతో. హల్లెలూయా. దేవుని సహవాసము, దేవుని సహవాసం నీకు ఉన్న ఎడల నీవు ధన్యుడు. ధన్యుడు. దేవుని సహవాసం ఉండాలని. దేవుని ఎవరు సహవాసం లేకపోయినా పర్వాలేదు, నీ ఎంత స్నేహం ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని సహవాసం వదిలిపెట్టు, నష్టపోతాను. హల్లెలూయా. నష్టపోతాను. నేను చాలా నష్టపోయినా, నాకు తెలియదు. ఈ 3 నెలలు భయంకర నష్టపోయాను. కానీ నేను తెలుసుకున్న తర్వాత ఆ సహవాసం కట్ చేయదు. హల్లెలూయా. ఏమంటే బిషప్ వస్తారు కదా, ఏమంటే బైబిల్ చెప్తుంది, ఆత్మ లేని వద్ద చేరితే ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ లేని మంది చేరితే ఆత్మ ఉన్న మంది చేరితే ఆత్మ ఫైర్ అవుతుంది. హల్లెలూయా. అగ్ని తలుచుకుంటే ఏమవుతుంది? మండిపోతుంది. నీ తల్లిలో పోయి మనం కలిసి ఏమవుతుంది? అగ్ని ఆరిపోతుంది. అగ్ని ఆరిపోతుంది. చల్లగా ఉన్నంత కలిసి ఏమవుతుంది? చల్లగా అయిపోతుంది. నిప్పులాగా ఉన్న కలిసి నీకు నిప్పు పడుతుంది. మండాలని ఆశపడుతుంది. నేను మండాలా, నేను కూడా ప్రార్థన మండాలా, పరిశుద్ధుల మండాలా, పరిశుద్ధుల మండాలని ఆశపడతాను. చల్లగా ఉండే చేతి ఏమవుతుంది? చూస్తాం. హల్లెలూయా. కనుక ఆయన కౌగిటి సంఘం ప్రియులారా, సంఘానికి తిరిగి వచ్చినట్టు ఒక దేని విషయం తప్పిపోయినావో, కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య, కామకత్వం, నీ శరీర ఆశలతో, నీ శరీర ఇచ్చలతో నువ్వు తప్పిపోయినావేమో, కానీ దేవుని సంఘంలోకి, దేవుని కౌగిట్లోకి రా. ఆయన పిలుస్తున్నాడు, నిన్ను 2 చేతులు చాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రమ్ము. ఆయన పిలుస్తున్నాడు, రా ఆయన సంఘంలోకి రా. సంఘంలో సహవాసం చేయి, సంఘ బిడ్డలతో సహవాసం చేయి. ఆయన శక్తి ఏమో చూసు, పరిశీలించు. దేవుని శక్తి ఎలా ఉంటుంది అని బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి అద్దకు వచ్చాను. తండ్రి అద్దె ఏమంటే సమృద్ధిగా ఉంటుంది వాక్యము. హల్లెలూయా. సమృద్ధిగా ఉంటుంది. మనం పొట్టు కథ చెప్పలేదు, దేవుని వాక్యమే చెప్తాం. అది కూడా మన టైం సరిపోదు, 1 గంట సేపు అవుతుంది. కొంతమంది అరగంట చెప్పి ఊరిక రామాయణంతో చెప్పి అటు సంగతి పెట్టినారు, సాంబాదించినారు, తీయించినారు, ఆమె గిడ్డి పెట్టలేదు, గౌతమి మాకు కోరుగుడి పెట్టలేదు, లేదు, మాకు పిలవలేదు అని మేము చెప్పండి. అర్థమైంది మీకే? అర్థమైంది మీకే? వాక్యమే. హల్లెలూయా. ఆయన కబుర్కి ఎంతమంది తీసుకొస్తావు, ఎంతమంది తీసుకొస్తావు, అంతగా ఆశించు. హల్లెలూయా. నువ్వు అంతగా ఆశించబడతావు. నా తండ్రి కబుర్లకి రా, అంత దీవించబడతావు. క్రీస్తు గురించి చెప్పడములో నీ మీద నా శాపం ఎరిగిపోతుంది. నువ్వు ఎవరి దగ్గర యేసు గురించి చెప్పి చూడు, నీ మీద నా శాపం ఎరిగిపోలేదు అన్నాడు. నిన్ను ఏది అడ్డగిస్తుందో, నిన్ను ఏది బంధిస్తుందో ప్రభు గురించి చెప్పు, యేసు గురించి చెప్పు, రక్షణ గురించి చెప్పు, విమోచన గురించి చెప్పు, అది ఎరిగిపోలేదు అన్నాడు. ఎరిగిపోతుంది. అంత పవర్ ఉంది. అది ప్రభు గురించి చెప్పు. ప్రభు కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవచ్చు, నువ్వు ధన్యతగా మారుతావు. హల్లెలూయా. సత్య స్వరూపమైన ఆత్మ మీదకి వస్తుంది. నేను బలపరచుట
హల్లెలూయా. నువ్వు చేయలేని తప్పులు కూడా నువ్వు నిందలు సహిస్తున్నావా? సత్య స్వరూపణ ఆత్మని మీకు వచ్చిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి చెప్పి చూడండి, అంత హుషారుగా ఉంటారు. దేవుని శక్తి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు తిండి మీద కష్టపడాల్సిన అవసరం లేదు, తిండి నేను ఎత్తుకొని వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఎక్కడ ఏ స్థలం పోయి నిలిచినా, దేవుని బిడ్డలో ఆయన కౌగుట్లో ఉన్నవారు ఏ స్థలం పోయి నిలిచినా కూడా నువ్వు అక్కడ కూడా తలగా ఉంటావు. అన్ని నిన్ను ఎత్తుకొని వస్తారు. ఎవరు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళే నేను ఎత్తుకున్నాను. ఎవరో దూరం పోయినారో నేను పోయేప్పుడు అందరూ బయటకు వచ్చిన. నేను కారికి పోయేప్పుడు ఎవరో దూరంగా ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి 20 మంది వచ్చి వాపస్ ప్రార్థన చేయాలి. చూసినావా, దేవుడు తలగా చేస్తాం. అదే మనం అనుకోవచ్చు, మన ఎవరిలో మతించలేదు, మనం ఆయన కౌగుట్లు ఉన్నామని మనకు తెలిసింది. ఆమేన్, ఆమేన్. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ దూరంగా అంతా దగ్గర వచ్చి చూస్తున్నావా, దేవుడు మనం ఎప్పుడు తలగా చేస్తాం. మనం అనుకుంటాం మన తోటేమో లేదు, యువర్ హెడ్. హల్లెలూయా. నువ్వు తలగా దీవించబడతావు. ఎక్కడికి పోయి నువ్వు తలగానే ఉంటావు. ఎక్కడికి పోయి నీ పేరుని నాలుగులో నాన్స్తాడు దేవుడు. పేరు కొంతమంది పేరు ఎలా ఉంటుందంటే పేరులో శక్తి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. పౌలుకి సౌలులో శక్తి లేదు, పౌలులో శక్తి ఉంది. ఆమేన్. క్రీస్తుకు యేసులో శక్తి ఉంది. ఆమేన్. యేసులో శక్తి ఉంది. పేరు విన్నా కూడా భయమే. యేసు పేరు మీరు చెప్పి చూడు, భూతం అంధకారంలో కూడా వణికిపోతుంది. హల్లెలూయా. యేసు శక్తి. హల్లెలూయా. నీ పేరులో శక్తి ఉండాలి. నీ పేరులో శక్తి, పేరులో శక్తి ఉంది. నీ పేరు చెప్పినా కూడా కొంతమంది నాలుగు చేయాలి. హల్లెలూయా. పేరు, నీ పేరు అలా ఉండాలా. నీ పేరు విన్నా కూడా అపవాది భయపడాలా. అపవాది భయపడాలి. హల్లెలూయా. అంత పరిశుద్ధ కలిగి ఉండు. ఆమేన్. అంత పరిశుద్ధ కలిగి ఉండు. దేవునితో నిబంధన కలిగి ఉండు. దేవునికి లోబడి ఉండు. దేవునికి వాక్యాన్ని శిరస్సు ఉంచు. దేవుని వాక్యాన్ని ఎవరు వణుకుతున్నారో వాడిని దృష్టి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. వాడిని దృష్టి ఉంచి ఉన్నాను. ఒకరు ఏ విషయంలో తప్పిపోయినావో, నీలో కోపమును తప్పిపోయినావా, నీలో ద్వేషమును తప్పిపోయినావా, నీలో అసూయను తప్పిపోయినావా, లోక మాయలో పడిపోయినావా, లోకాంశల జీవితం జీవిస్తున్నావా, లేదు సన్నిహాసలు తప్పిపోయినావా, లేదు ఏ విషయంలో తప్పిపోయినా తండ్రి నేను నిబంధన చేస్తున్నా. ఈ మధ్యాహ్నము ఈ ప్రభుత్వం నేను నిబంధన చేస్తున్నాను ప్రభా, మనం తిరిగి కట్టను నాయనా. పడిపోయిన వాడిని తిరిగి కట్టగల దేవుడు ఆయన. నీ కుటుంబం పడిపోయిన కుటుంబాన్ని మళ్ళా తిరిగి కట్టగల శక్తి ఉన్నవాడు. ఎవరు కట్టారు పిల్లరా, ఎవరు కట్టారు అనుకోవచ్చు, ఎవరు నా కొరకు ఎవరు పని చేస్తారు అనుకోవచ్చు. దేవుడు తిరిగి కట్టగల శక్తి ఉన్నవాడు. ఆయన కట్టగల శక్తి ఉన్నవాడు. నీ గాయంలో కడతాడు, నీ గాయంలో కడతాడు. ఆయన కట్టగల శక్తి ఉన్నవాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే యేసు క్రీస్తు, ఆయనే యేసు క్రీస్తు. నీ పారాన్ని తీసుకొచ్చేవాడు, స్వస్థపరిచేవాడు, విమోచిస్తేవాడు. యేసు రక్తం నీ మీద పోషించును గాక. థాంక్యూ ప్రభా. సమస్త మహిమను చెల్లిస్తున్న తండ్రి, మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి కానుక చెల్లించుకుంటాం.